So good afternoon. Third year BA, third year BCOM Computer Applications, fifth semester. Third BCOM Computer Applications, fifth semester. 2 papers ఉంటాయండి. First paper is Web Technologies. Second paper is Excel Foundations. Second paper is Excel Foundations. So there are 3 PPTs. In first PT we are going to అలాగే ఇది థర్డ్ బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎక్సెల్ ఫౌండేషన్. అలాగే ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సి ఏఈసిసి ఎంఎస్ ఎక్సెల్. అలాగే సెకండ్ ఇయర్ బిఏ ఆల్ గ్రూప్స్ థర్డ్ సెమ్ SEC-2. సెకండ్ ఇయర్ బిఏ ఫోర్త్ సెమ్. సెకండ్ ఇయర్ బిఏ ఫోర్త్ సెమ్ ఆల్ గ్రూప్స్ SEC-2 UNIT-1. సో ఈ ముగ్గురికి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. సో దేర్ ఆర్ 3 PDFs. అవన్నీ కూడా 1 by 1 తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇన్ దిస్ PDF we are going to explain about the basic things about MS Excel 2007. MS Excel 2007లో మనకి టోటల్గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిఫరెంట్ టెర్మినాలజీస్ అండ్ సిలబస్లు ఇవన్నీ కూడా. So what are the objectives of this PPT? Understand the use of spreadsheets and Excel, learn the parts of the MS Excel window, scroll through a worksheet and navigate between worksheets, create and save a workbook, enter text, numbers and dates into a worksheet, resize, insert and remove columns and rows. So these are the objectives. Similarly, select and move cell ranges, insert formulas and functions, insert, delete, move, rename worksheets, work with editing tools, preview and print a workbook. So introduction. So Microsoft Excel, Office Excel 2007 or Excel is a computer program used to enter, analyze and present quantitative data. A spreadsheet is a collection of text and numbers laid out in a rectangular grid, often used in business for budgeting, inventory management and decision making. What if analysis lets you change one or more values in a spreadsheet and then assess the effect those changes have to be calculated. So Microsoft Excel, Office Excel 2007 or Excel is a computer program అనేది అప్లికేషన్ ప్రోగ్రామ్. దీని ద్వారా మనము డేటాని ఎంటర్ చేయడానికి, అనలైజ్ అంటే సమ్ టెస్ట్ కండిషన్స్ ఇచ్చి మనం అనలైజ్ చేయడానికి, అంటే టు ఫైండ్ అవుట్ సమ్ ఫ్యూచర్ వాల్యూస్, అంటే ప్రజెంట్ వాల్యూ ఇంత, ఫ్యూచర్ వాల్యూ ఎంత అని బిజినెస్ అనలిటిక్స్ ఆర్ బిజినెస్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి. అండ్ టు ప్రజెంట్ క్వాంటిటివ్ డేటా మీన్స్ ఓన్లీ న్యూమరిక్ డేటాని మనం ఎంటర్ చేయడానికి యూస్ చేస్తాము. స్ప్రెడ్ షీట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ నెంబర్స్. సో జనరల్గా మనకి స్ప్రెడ్ షీట్లో డేటా అనేది న్యూమరిక్ డేటా లేదా స్ట్రింగ్ డేటా లేదా టెక్స్ట్ డేటా అనేది మనము గ్రిడ్ ఫార్మేట్లో ఉన్న సెల్స్లో మనం ఎంటర్ చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. ఎంఎస్ ఎక్సెల్ విండో మనం అదంతా కూడా మనం చెప్పుకుంటాము 1 by 1. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో అండ్ వాట్ ఆర్ దేర్ అనేది కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము. అలాగే వాట్ ఇఫ్ ఎనాలిసిస్ నెక్స్ట్ ఈజ్ బై యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ వీ కెన్ డూ వాట్ ఇఫ్ ఎనాలిసిస్. మీన్స్ previous value is this and present value is this, what is the ఫ్యూచర్ వాల్యూ అనేది కూడా మనము ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఇఫ్ ఎనాలిసిస్ ద్వారా మనము చేస్తాము ఎంఎస్ ఎక్సెల్ ద్వారా. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్, అనదర్ ఫీచర్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇంట్రడక్షన్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. మనకి ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే మనకి ఈ డిఫరెంట్ పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మీరు చూసే ఉంటారు, టాప్ లెఫ్ట్ కార్నర్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ అండ్ పక్కనే మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది. తెలుగులోనే చెప్తాము. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్, రీడు, అండు బటన్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్స్ ఆర్ మెనూస్ అనేవి ఉంటాయి. ట్యాబ్స్ ఏమేమి ఉంటాయంటే హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములా ట్యాబ్, డేటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అని ఉంటాయి. అలాగే ప్రతి ట్యాబ్కి కింద గ్రూప్స్ ఉంటాయి.
డిఫరెంట్ గ్రూప్స్, క్లిప్ ఆర్ట్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ అని. సో హోమ్ ట్యాబ్లో మనకి క్లిప్ ఆర్ట్, క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ అనే గ్రూప్స్ ఉంటాయి. అలాగే ప్రతి గ్రూప్లో కూడా మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. వాటిని మనము ఫస్ట్ ఏముందండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం ట్యాబ్స్ లేదా మెనూస్ అంటాం. మెనూస్ లేదా ట్యాబ్స్ అని అంటాం, ట్యాబ్ అంటాం. వాటిని రిబ్బన్ కమాండ్స్ ఉంటాయి. MS Excel రిబ్బన్ కమాండ్ అని అంటాం. ఈ రిబ్బన్ కమాండ్లో మనకి డిఫరెంట్ రిబ్బన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. రిబ్బన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సమ్ కలెక్షన్ ఆఫ్ మెనూస్ అండ్ సబ్ మెనూస్ అనమాట. కలెక్షన్ ఆఫ్ మెనూస్ అండ్ సబ్ మెనూస్ ఉంటుంది. అలాగే దాని కింద మీరు చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ A1 అని ఉంది, దట్ ఈస్ అడ్రస్ బార్. అడ్రస్ బార్ ఈస్ యూజ్డ్ టు జనరల్లీ టు డిస్ప్లే సమ్ అడ్రస్ ఆఫ్ ద కరెంట్ సెల్ ఆర్ అడ్రస్ ఆఫ్ ద సమ్ ఫార్ములా ఆర్ ఫంక్షన్. రైట్ సైడ్ ఏమో డేటా ఉంటుంది, డేటా ఎట్ ప్రజెంట్ ఫార్ములా. So this is worksheet, different components or different parts of MS Excel worksheet. What is a next worksheet and workbook ఇవన్నీ కూడా చెప్పుకుందాం. సో వర్క్బుక్, MS Excel వర్క్బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 255 వర్క్షీట్స్. అంటే MS Excel వర్క్బుక్లో మనకి 255 వర్క్షీట్స్ ఉంటాయి. ప్రతి వర్క్షీట్ కూడా మనకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 5 అలాగే 255 షీట్స్ ఉంటాయి. అలాగే మనకి 255 కాలమ్స్ ఉంటాయి. ABCDEFGH అప్ టు ZZ వరకు కాలమ్స్ ఉంటాయి. అలాగే 65538 అంటే 65,500 చిల్లరి 65,500 ప్లస్ రోస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 అప్ టు. ద కాంబినేషన్ ఆఫ్ ఏ కాలమ్ అండ్ రో ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సెల్. అంటే A1, A2, A3, A4 అనేవి సెల్స్. Each cell have a address or a label called A1, A2, A3. A1 means A column and first cell. B20 means bth cell, bth column, 20th cell. Prati cell, in each cell we may enter different types of data like numeric data, character data, string data, formulas, functions, ranges. అలాగే మనకి సమ్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయడానికి ఉంటుంది అనమాట. సో వాట్ ఈజ్ ఎ సెల్? సెల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ MS Excel. సో MS Excelలో మనకి సెల్లో మనము ఈ ఎంటర్ చేయడానికి మనం యూస్ చేస్తాం. అంటే ప్రతి సెల్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. లైక్ న్యూమరిక్ డేటా ఎంటర్ చేయొచ్చు, స్ట్రింగ్ డేటా, క్యారెక్టర్ డేటా, ఫార్ములాస్, డేట్స్, ఫార్ములాస్, ఫంక్షన్స్, అలాగే మనకి రేంజెస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ మనకి ప్రతిది ఒక షీట్ 1 ఇది. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంటాయి. 255 షీట్స్ ఉంటాయి. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ ద 255 షీట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సమ్ వర్క్బుక్. సో దిస్ ఈజ్ ద different parts or components of MS Access window. So exploring MS Access means what are the different components of MS Excel window. So MS Excel లో మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ పార్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో టాప్ లెఫ్ట్ కార్నర్ బటన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆఫీస్ బటన్. దాని పక్కనే ఉన్నది క్విక్ యాక్సెస్ టూల్ బార్. అందులో మనకి రెగ్యులర్గా యూస్ చేసే సేవ్ ఆర్ డూ, అండు కమాండ్స్ అన్నీ ఉంటాయి. టాప్లో ఉన్న బటన్ మనకి టైటిల్ బార్ అంటే ప్రోగ్రామ్ మనకి ఫైల్ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఉంటుంది. అలాగే బాటమ్ నెక్స్ట్ వచ్చేది హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ ఉంటాయి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లేదా రిబ్బన్ బటన్ లేదా ఇన్సర్ట్ మెనూస్ అండ్ సబ్ మెనూస్ అంటాము. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ ఉంటాయి. దాని కింద వచ్చేవి మనకి డిఫరెంట్ రిబ్బన్ కమాండ్స్ ఉంటాయి. దాని కింద వచ్చేవి డిఫరెంట్ రిబ్బన్ కమాండ్స్ అనేవి ఉంటాయి. రిబ్బన్ కమాండ్స్ అన్ని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతాయి. క్లిప్ ఆర్ట్, ఫాంట్, అలైన్మెంటు, నెంబరు, స్టైలు. ఈ రిబ్బన్లో మళ్ళీ ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్స్ మనం క్లిక్ చేయొచ్చు. అలాగే దాని కింద మనకు వచ్చేది నేమ్ బాక్స్ లేదా అడ్రస్ బాక్స్ ఉంటుంది, అది A1. దాని పక్కనే ఉండేది ఫార్ములా బారు. అంటే మనం ఏదైనా ఒక సెల్లో ఫార్ములా ఎంటర్ చేస్తే ఆ ఫార్ములా లేదా ఫంక్షన్ అనేది ఎంటర్ చేస్తే ఆ ఫార్ములా అనేది అక్కడ కనిపిస్తుంది.
అలాగే దాని కింద ఉండేది మనకి వర్క్షీట్ ఏరియా, డేటా ఏరియా లేదా వర్క్షీట్ ఏరియా అనేది ఉంటుంది. అక్కడ వర్క్షీట్ ఏరియాలో మనకి ఏబీసీలు ఉన్నాయి కదా, అవి కాలమ్స్ 256 కాలమ్స్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 2 6 5 5 3 8, అవి రోస్. సో కాంబినేషన్ ఆఫ్ ఎ రో అండ్ కాలమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెల్, అండ్ సెల్ అడ్రస్ ఉంటుంది, సెల్ పాయింటర్ ఉంటుంది. సో ఇది అలాగే టాప్ లెఫ్ట్ కార్నర్లో లెఫ్ట్ కార్నర్లో ఉండేది సెలెక్ట్ ఆల్ బటన్ ఉంటుంది. సో రో హెడ్డింగ్స్ ఉంటుంది. అలాగే యాక్టివ్ సెల్ ఉంటుంది, యాక్టివ్ సెల్ కనిపిస్తుంది, సెల్ అడ్రస్ కనిపిస్తుంది, ఫార్ములా బార్ లేదా ఫార్ములా కాలమ్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి, ఏబిసిడి అప్ టు జెడ్ వరకు. వర్క్ బుక్ ఏరియా లేదా వర్క్ బుక్ విండో కనిపిస్తుంది, స్క్రోల్ బార్స్ కనిపిస్తాయి, వెర్టికల్ స్క్రోల్ బార్ అండ్ హారిజాంటల్ స్క్రోల్ బారు. అలాగే కింద బాటమ్ లెఫ్ట్ కార్నర్లో షీట్స్ ట్యాబ్స్ కనిపిస్తాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, అలాగే 255 షీట్స్ ఉంటాయి. అవన్నీ కలిపి మనకి వర్క్ బుక్ అంటాము. దాని కింద మనకి స్టేటస్ బార్ కనిపిస్తుంది. ఈ స్టేటస్ బార్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తాయి, వ్యూస్ కనిపిస్తాయి, డిఫరెంట్ వర్క్ షీట్ వ్యూ, లేఅవుట్, నార్మల్ వ్యూ, ప్రింట్ లేఅవుట్ వ్యూ అలా కనిపిస్తాయి. దాని పక్కన జూమ్ కంట్రోల్స్ ఉంటుంది, జూమ్ చేసుకోవడానికి అన్జూమ్ చేసుకోవడానికి మనకి ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్. అలాగే వెర్టికల్ బారు, స్క్రోలింగ్ బార్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. నెక్స్ట్ ఈజ్, సో మనకి అగైన్ మళ్ళీ వీఆర్ డీలింగ్ విత్ వీఆర్ talking with the different parts of MS Excel window. Office button, quick access toolbar, title bar, ribbon, column headings, worksheet, workbook window, vertical scroll bar, horizontal scroll bar, zoom controls, view shortcuts, sheet tabs, sheet scrolling buttons, and row headings, select all button, active cell, address bar, formula bar, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సో navigating a worksheet. So what is a navigating a worksheet? So navigating a worksheet. Navigating means how to move from one place to another place in a worksheet in MS Excel. Excel provides several ways to navigate a worksheet. So these are the navigation commands. మనకి ఏమేమి ఉన్నాయంటే నావిగేషన్ చేయడానికి మనకి లెఫ్ట్ యారో కీస్, లెఫ్ట్ యారో, రైట్ యారో, టాప్ యారో, బాటమ్ యారో. అంటే మనకి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి మూవ్ అవ్వడానికి ఈ 4 కీస్ ఉన్నాయి, లెఫ్ట్ యారో, రైట్ యారో, టాప్ యారో, బాటమ్ యారో. అలాగే హోమ్ ప్రెస్ చేస్తే టు మూవ్ టు ద కాలమ్ ఏ ఆఫ్ కరెంట్ సెల్, కంట్రోల్ అండ్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ట్యాబ్, పేజ్ అప్, పేజ్ డౌన్, కంట్రోల్ పేజ్ అప్, కంట్రోల్ పేజ్ డౌన్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నావిగేషన్స్. So planning a worksheet. Before you begin to enter data into a worksheet, you should develop a planning analysis sheet. So what are the different types of data? What are the different types of data to be entered? What are the different types of data entered in MS Excel? MS Excel లో మనకి డిఫరెంట్ డేటా ఏమేమి ఉంటాయి, వాటిని మనం ఇలా ఎంటర్ చేస్తాం. సో entering text, numbers and dates in cells. The formula bar displays the content of the active cell. Text data is a combination of letters, numbers and some symbols. Number data is any numerical value that can be used in a mathematical calculation. Date and time data commonly used for formatting of date and time values. So what are the different types of data to be entered are ఫార్ములా బార్ ఉంటుంది. ఫార్ములా బార్లో కరెంట్ అడ్రస్ బారు ఫార్ములా బార్ అని ఉంటుంది. ఫార్ములా అడ్రస్ బార్లో కరెంట్ అడ్రస్ ఆఫ్ ద సెల్ అనేది ఉంటుంది. అలాగే ఫార్ములా బార్లో ఇట్ డిస్ప్లేస్ ద కరెంట్ ఫార్ములా ఆఫ్ ద సెల్. టెక్స్ట్ డేటాలో మనకి ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ డేటా ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ డేటాలో మనకి ఇట్ ఈస్ వీఆర్ entering some text combinations like text, some numbers and symbols. Numeric data or number data lo we can enter different types of numbers like whole numbers, integer numbers, decimal numbers, like that. Date and time means here we enter some date values in the for dd, mm, yv format and time values.
సో ఎంటరింగ్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్, మనకి ఒక సెల్లో మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని ఎలా ఎంటర్ చేయాలి అంటే, మనం సెల్ ఓపెన్ చేసి టైప్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెల్ మనకి కంట్రోల్ ఎంటర్, ఆల్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనకి ఎంటర్ చేయడానికి మనకి ఉంటుంది అనమాట. చేంజింగ్ కాలమ్ విడ్త్ అండ్ రో విడ్త్. సో హౌ టు చేంజ్ కాలమ్ విడ్త్స్ అండ్ రో విడ్త్స్ అంటే, ఇక్కడ మనకి డేటా టైప్స్లో మనకి నాట్ ఓన్లీ మనకి టెక్స్ట్ డేటా, నెంబర్ డేటా, న్యూమరిక్ డేటా, డేట్ అండ్ టైమ్స్ ఇవి కాకుండా అదర్ టైప్ ఆఫ్ డేటా కూడా మనం ఎంటర్ చేయొచ్చు ఎంఎస్ ఎక్సెల్లో. ఏంటంటే అవి స్పెషల్ వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ మీన్స్ లైక్ టు ఎంటర్ సమ్ ఫార్ములాస్ ఎంటర్ చేయడానికి, అలాగే టు ఎంటర్ సమ్ ఫంక్షన్స్, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ని మనం ఎంటర్ చేయడానికి, అలాగే టు ఎంటర్ సమ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో చేంజింగ్ కాలమ్ విడ్త్ అండ్ రో విడ్త్. హౌ టు చేంజ్ రో విడ్త్ అండ్ కాలమ్ విడ్త్ మీన్స్, మనకి జనరల్గా చెప్పుకున్నాము ఎంఎస్ ఎక్సెల్లో మనకి టోటల్ 265,538 రోస్ ఉంటాయి, 255 కాలమ్స్ ఉంటాయి. వీటిలో మనము వీ కెన్ చేంజ్ దేర్ కాలమ్ విడ్త్ అండ్ రో విడ్త్ ఆఫ్ ఏ సెల్స్ ఆర్ సెల్స్. సో హౌ టు ఫస్ట్ యూ సెలెక్ట్ ద column, select the column and simply click on right button. Here you enter row height అని ఉంటుంది, రో హైట్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కాలమ్ హైట్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకుని కాలమ్ హైట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ చేంజ్ ద హైట్ ఆఫ్ ద కాలమ్స్ అండ్ రో హైట్ అండ్ కాలమ్ విడ్త్ అండ్ రో హైట్ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ మన 3 డిఫరెంట్ వేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. By simply selecting the column and pressing right button, or double click the మనకి బార్డర్, కాలమ్కి ఉన్న మధ్యలో ఉన్న బార్డర్ని కూడా సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సర్టింగ్ ఏ కాలమ్ ఆర్ ఏ రో. సో హౌ టు ఇన్సర్ట్ ఏ న్యూ రో ఆర్ ఏ కాలమ్, a new row or a column in a worksheet. So to insert some new column in a worksheet, first you open MS Excel worksheet, simply select the column with the mouse by clicking the heading of the mouse and press right button. అంటే మనం ఏదైనా ఒక కాలమ్ దగ్గర న్యూ కాలమ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేయాలి. రైట్ బటన్ చేస్తే అక్కడ మనకి ఇన్సర్ట్ కాలమ్, డిలీట్ కాలమ్, మెర్జ్ కాలమ్, ఇలా చాలా మనకి కాలమ్ హైట్, చేంజ్ కాలమ్ హైట్, ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనకి ఇన్సర్ట్ కాలమ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనము రోస్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఒక రో ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలో అక్కడ మనకి మౌస్ తోటి క్లిక్ చేసుకుని రైట్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ రో అని చేసుకోవచ్చు. వీ కెన్ ఆల్సో ఇన్సర్ట్ మోర్ దాన్ 1 row and 1 column at a time. So this is the sheet, this is the presentation or PPT where how to insert a new column and how to insert a new row in a worksheet. సో డిలీటింగ్ అండ్ క్లియరింగ్ ఏ రో ఆర్ కాలమ్. సిమిలర్లీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ లాగే మనము కాలమ్స్ని లేదా రోస్ని ఎంఎస్ ఎక్సెల్లో డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీటింగ్ and cleaning row or a column. So how to delete a row and a column? So delete a row, first select one or more rows by mouse తోటి మనం ఫస్ట్ రోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ రో. అలాగే కాలమ్ని కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ కాలమ్ ప్రెస్ చేస్తే డిలీట్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ ఈజ్ వర్కింగ్ విత్ సెల్స్ అండ్ సెల్ రేంజెస్. So what is a cell? A cell is a combination of some column and row, and every cell have a cell address, and cell pointer is used to move or navigate on a worksheet. Example cell address అంటే A10, B4, C18 అలా ఉంటుంది. అలాగే ప్రతి సెల్కి కూడా సెల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఎవ్రీ సెల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్రస్ అనమాట. సో అలాగే a group of cells is called as a cell range or range. What is a range or cell range? Means a group of cells is called as a cell range or a range.
and adjacent range is a singular rectangular block of cells. A non-adjacent consists of two or more distinct. So cell ranges అనేవి టూ టైప్స్. మనకి adjacent ranges అంటే కంటిన్యూస్ సెల్స్, నాన్ అడ్జసెంట్ మీన్స్ డిఫరెంట్ సెల్స్ అనమాట. ఏ రేంజ్ reference indicates the location and size of the cell range. Selecting cell ranges. So how to select cell ranges? To select an adjacent cell range, సో మనం ఏదైనా ఒక సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి అంటే వీ నీడ్ టూ సెల్స్, ద ఫస్ట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ద సెల్ అండ్ ద లాస్ట్ ఆర్ ఎండ్ ఆఫ్ ద సెల్. ఫస్ట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ద సెల్, ఫర్ ఎగ్జాంపుల్ A1 first cell. If you take A1 as a first cell, you click on A1 and A1 is the first cell and A10 is the last cell or the end cell. So A1 dot A10 అని మనం రిపీట్ చేస్తాం సెల్ని. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ సింబల్స్ యూస్ చేస్తాము, కోలన్ సింబల్ అండ్ డాట్ సింబల్. కోలన్ సింబల్ అండ్ డాట్ సింబల్ అనేది యూస్ చేస్తాం. కోలన్ సింబల్ మనకి కంటిన్యూస్ సెల్ రేంజ్కి యూస్ చేస్తాము, డాట్ సింబల్ ఏమో మనకి నాన్ కంటిన్యూస్ సెల్కి మనం యూస్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఏ సెల్ రేంజ్? ఏ సెల్ రేంజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ సెల్స్ from mentioning the beginning of the cell and end of the cell or last cell. So selecting cell ranges and how to select cell ranges. So this is the one example of selecting cell range, and this is columnar cell range and multiple column cell range and rows and columns selected as cell ranges. సో మూవింగ్ ఆర్ కాపీయింగ్ సెల్ రేంజెస్, మనం సెల్ రేంజెస్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. అలాగే వాట్ ఆర్ ద సెల్ ఆపరేషన్స్ అంటే సెల్ ఆపరేషన్స్లో మనకి కాపీ పేస్ట్ కట్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. అలాగే సెల్ రేంజెస్ని కూడా మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనము ఈజీగా కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో by simply selecting the first cell and the last cell, after selecting the cell range we may simply copy it from one place to another place. సో మూవింగ్ ఆర్ కాపీయింగ్ ఏ సెల్ రేంజ్, మనం సెల్ రేంజ్ని మనము ఈజీగా కాపీ చేసుకోవచ్చు అదర్ సెల్కి. అలాగే ఇన్సర్టింగ్ అండ్ డిలీటింగ్ ఏ సెల్ రేంజెస్. సిమిలర్లీ వీ కెన్ ఇన్సర్ట్ some group of cells in a cell range and we may delete group of cells from a cell range. We simply select the cell ranges and by right click చేసిన తర్వాత అక్కడ మనకి ఇన్సర్ట్ కావాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్సర్టింగ్ అండ్ డిలీటింగ్ ఆఫ్ సెల్ రేంజెస్. సో ఎంటరింగ్ ఏ ఫార్ములా. సో వాట్ ఈజ్ ఏ ఫార్ములా? సో వాట్ ఆర్ ద సో వాట్ ఈజ్ ఏ ఫార్ములా అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి చెప్పుకుందాం. సో ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫార్ములా, సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్స్, థర్డ్ వన్ ఈజ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్, ఫోర్త్ వన్ ఈజ్ రేంజెస్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఆటోఫిల్, ఇలా ఉంటాయి అనమాట. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? ఫార్ములాస్ and functions and ranges or cell ranges. Similarly charts and graphs and auto calculation is another important feature and autofill is another important feature. సో ఇవన్నీ కూడా మనకి వాట్ ఇఫ్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇందులో మనకు వచ్చేది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎంటరింగ్ ఏ ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ రిటర్న్స్ సమ్ వాల్యూ. సో మనకి ఫార్ములాస్ లేదా ఎక్స్ప్రెషన్, ఫార్ములానే మనం ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c, లేదా యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ a ప్లస్ b ప్లస్ c by 3. So a formula is written using operators that combine different values, returning single value that is then displayed in the cell. The most commonly used operators are arithmetic operators.
The order of precedence is a set of predefined rules used to determine the sequence in which operators are applied in a calculation. So what is a formula? ఫార్ములా అనేది మనం ఒక సెల్లో ఎంటర్ చేస్తాం. ఫార్ములా అనేది ఒక సెల్లో ఎంటర్ చేస్తాం. ఫార్ములానే మనం ఎక్స్ప్రెషన్ అంటాం, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఫార్ములా అనేది మనకి జనరల్గా సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c బై 3. సో ఎవ్రీ ఫార్ములా ఈజ్ ఆల్సో షుడ్ రిటర్న్ some values into the cell where the formula is entered, and formula is also called as an expression. A formula is written using operators that combine different values. అంటే ఫార్ములా అనేది లేదా ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందండి? యూజింగ్ సమ్ సెల్ వాల్యూస్, సమ్ డేటా న్యూమరిక్ వాల్యూస్, సమ్ ఆపరేటర్స్, arithmetic operators like plus, minus, star, like that in the cell. The most commonly used operators are arithmetic operators. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి ఈ ఫార్ములాలో మనం ఎంటర్ చేస్తాం. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ స్టార్, స్లాష్, ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్ యూస్ చేస్తాము. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాము. అలాగే ద ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ రూల్స్. సో ఒక ఫార్ములా లేదా ఫంక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి ఆర్డర్ ఆఫ్ బాడ్మాస్ రూల్ అని అంటాము, లేదా ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్. అంటే బ్రాకెట్స్లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ తర్వాత ఇంటూ మార్కు, మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, ఇలాగ ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్లో మనకి ఫార్ములాస్ అనేవి ఎంటర్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇంకా డిఫరెంట్ సెల్స్ యూస్ చేస్తాము, లైక్ ప్లస్, మైనస్, స్టార్, స్లాష్, ఎక్స్పోనెన్షియేషన్. సో ఎంటరింగ్ ఏ ఫార్ములా. సో మన ఫార్ములా అనేది ఎక్కడ ఎంటర్ చేస్తామండి? వీ మే ఎంటర్ ద ఫార్ములా ఇన్ ఏ సెల్. మనకి ఏ సెల్లో మనకి ఫార్ములా ఎంటర్ చేస్తామో ఆ సెల్లో మనకి రిజల్ట్ లేదా ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అలాగే ఎవ్రీ ఫార్ములా ఇన్ MS Excel షుడ్ స్టార్ట్స్ విత్ ఏ ప్లస్ సింబల్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్. అంటే MS Excelలో ఏదైనా ఒక సెల్లో ప్లస్ లేదా మైనస్ సింబల్ తోటి స్టార్ట్ అయితే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్, MS Excelలో ఏదైనా ఒక సెల్లో ప్లస్ లేదా మైనస్ సింబల్తో స్టార్ట్ అయితే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్, దాన్ని మనము ఫార్ములా అని అంటాం అనమాట. సో ఎవ్రీ ఫార్ములా ఇన్ MS Excel షుడ్ స్టార్ట్స్ విత్ ఎ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్. So how to enter a formula? Click the cell in which you want to enter the formula result. Type equals to an expression that calculates the value using cell references and arithmetic operators. Press the enter key or press the tab key to complete the formula. So ఫార్ములాని మనం ఎలా ఎంటర్ చేస్తాం అంటే, ఫస్ట్ మీరు ఎక్కడైతే మీ ఫార్ములా ఎంటర్ చేయాలనుకుంటున్నారో, రిజల్ట్ రావాలనుకుంటున్నారో అక్కడ మీరు మూవ్ అవ్వాలి. సెల్ పాయింటర్తో మూవ్ అవుతాము. తర్వాత అక్కడ మీరు ప్లస్ కానీ ఈక్వల్స్ టు సింబల్ కానీ ఫస్ట్ టైప్ చేయాలి. టైప్ చేసి మీ ఫార్ములా ఎంటర్ చేయాలి. మీ ఫార్ములా ఎలా ఎంటర్ చేస్తామంటే యూజింగ్ సెల్ రెఫరెన్సెస్. వాట్ ఆర్ సెల్ రెఫరెన్సెస్? మీన్స్ సెల్ అడ్రసెస్. ఫర్ ఎగ్జాంపుల్, A1లో ఒక వాల్యూ, A2లో ఒక వాల్యూ, A3లో ఒక వాల్యూ ఉంది. ఆ మూడుని మనము సమ్ అండ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. A4లో మనం ఒక ఫార్ములా ఇస్తాము. ఎలా ఇస్తామంటే ఈక్వల్స్ టు A1 + A2 + A3 by 3 A1 + A2 + A3 అని ఇస్తాము, by 3 అని ఇస్తాము అనమాట. ఇస్తే అక్కడ యావరేజ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆర్ దట్ ఈస్ ద హౌ వీ ఎంటర్ ఫార్ములాస్ ఇన్ MS Excel. సో ఎంటరింగ్ ఏ ఫార్ములా. ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ చూస్తే మనకి ప్రతి ఫార్ములాకి కూడా మనకి ఎంటర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెల్లో మనకి ఒక ఫార్ములా ఎంటర్ చేస్తున్నాం, ఈక్వల్స్ టు F6 × G6 అని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫార్ములా ఆఫ్ బార్ అంటాము. ఆ ఫార్ములా బార్లో మనకి ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాం. ఆ ఫార్ములాని మనము దాని అవుట్పుట్ ఏంటి, రిజల్ట్ 2 అని వచ్చింది. అలాగే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే F2 ప్రెస్ చేసి మనం ఆ ఫార్ములాని మనం ఎడిట్ చేసుకోవచ్చు. So copying and pasting formulas. With formulas, however, Excel adjusts the formula's cell references to reflect the new location of the formula in the worksheet. So similarly, we can easily copy from formulas and pasting formulas from one location to
another location by simply select the formulas or cell of ranges and go copy it and paste it on some another location where you want to paste it. అలాగే మనం కాపీ అండ్ పేస్ట్ చేసుకుని మన ఫార్ములాస్ మనము ఎంటర్ చేసుకుంటాం. ఓకే, we will continue next class.